వెల్కమ్ బ్యాక్ సుమా టీవీ కిచెన్. టుడే స్పెషల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిట్టి ముత్యాల ఫిష్ పులావ్. కొత్త రెసిపీస్తో కొత్తగా మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం చిట్టి ముత్యాలు ఇలా తీసుకోవాలి. ఈ బియ్యము మనకి డిమార్ట్స్లో అండ్ మోర్స్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. సో వీటిని ఇప్పుడు మనం క్లీన్ చేసుకొని మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో రైస్ అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని రెడీగా ఉంచుకోవాలి, నానబెట్టుకోవాలి. ఒక పావు గంట ముందు చూడండి నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఈ గ్లాస్ మాకు 2 మెంబర్స్కి వస్తుంది. నేను ఇద్దరికి సరిపోయేలాగా అయితే నేను ఈ పలావ్ అనేది చేస్తున్నాను. చేపలు మాకు ఇద్దరమే కాబట్టి ఒక 4 ముక్కలే తీసుకున్నాను, మిగతావి పక్కకు తీసుంచాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి. తీసుకొని ఇందులో కారం అండ్ పసుపు, గరం మసాలా, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, తగినంత ఉప్పు, కొద్దిగా పెరుగు, 1 టేబుల్ స్పూన్, కొంచెం నిమ్మరసం. ఇలా మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నిమ్మకాయలో ఉండే గింజలు తీసేసేయండి. తీసేసి ఇలా మసాలా ప్రిపేర్ చేసుకొని ఫిషెస్కి బాగా పట్టించుకోవాలి. కార్న్ఫ్లవర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకోండి చాలకపోతే. సో వేసుకున్నాక మిక్స్ చేసేసేయండి బాగా. ఇంకా చేప ముక్కలు వేసుకొని చేప ముక్కలకి ఇలా బాగా పట్టించేసుకోండి. రెడీగా స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ కాగుతూ ఉంటుంది, నేను ఆల్రెడీ పెట్టేశాను. ఇలా అన్ని ముక్కలు కూడా బాగా ఈ మసాలాలో డిప్ చేసేసేయాలి. మనకి ఈ క్వాంటిటీ సరిపోతుంది. చూడండి చూసారుగా ఫ్రెండ్స్, ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్లో నెమ్మదిగా అన్ని ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియో చూస్తున్న వాళ్ళు కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను అందుకనే చాలా వీడియోస్ చేశాను అండ్ మీ సపోర్ట్తోనే చాలా సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా వస్తారని కోరుకుంటూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో బాగా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఫిషెస్ని 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఒక చేప అయితే నాకు విడిపోయింది. సో ఇంకా నెమ్మదిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇంకా స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ రావాలన్నమాట. ఈ వెల్లుల్లి మంచి టేస్ట్ ఉంటుంది. చిట్టి ముత్యాల ఫిష్ పులావ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఇంట్లో కంపల్సరీగా చాలా బాగా వస్తుందన్నమాట. నేను చేసినట్టు కరెక్ట్గా మీరు చేస్తే ఏది మిస్ చేయకుండా. కొంచెం వెల్లుల్లి కలర్ రానిద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, వెల్లుల్లిలా కొంచెం కలర్ వచ్చేటప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి చిట్పటమన్నాక ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. వేసుకొని ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా సోయా సాస్, టమోటా సాస్, కొద్దిగా వెనిగర్, ఒక 4 డ్రాప్స్ లాగా వేసుకోండి. వెనిగర్ సరిపోతుంది, ఎక్కువగా వేయకండి. కార్న్ఫ్లవరు ఒక 1/2 టేబుల్ స్పూన్ మిక్స్ చేసి రెడీగా ఉంచుకోండి. రెడీగా ఉంచుకొని ఇందులో వేసేసేయండి. కొద్దిగా వాటర్ వేసుకోండి. మనకి గ్రేవీ కొంచెం కావాలన్నమాట ఇందులో, అందుకోసమని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఇలా కొంచెం థిక్ గ్రేవీలా చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉండేటప్పుడు మనం ఆల్రెడీ ముందుగా ఫిషెస్ ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా, వాటిని ఇందులో వేసుకొని
ఇంకా ఒక్కొక్క దానికి ఇలా పట్టించుకోవాలి. ఈ గ్రేవీ కూడా చూడండి ఇలా పట్టించుకొని పక్కన ఉంచుకోవాలి. దీంతో మనకి ఇప్పుడు పని లేదు, ఇంకా దీన్ని పక్కన ఉంచేసేయాలి. ఇంకా మనం బిర్యానీ రెడీ చేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక బిర్యానీ టబ్బు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కోవచ్చు. అండ్ మీకు ఇష్టం లేకపోతే పెద్ద ఆనియన్స్ కూడా, అంటే చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి ఆనియన్స్ కారంగా కూడా తొక్క తీసేసి వేసుకోవచ్చు. ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కంపల్సరీగా వేయాలి. క్యారెట్ రెడీగా కట్ చేసుకొని ఉంచుకోండి. క్యారెట్లు ఇలా కట్ చేసి వేసేసుకోవాలి. క్యారెట్ కూడా కొంచెంసేపు ఇలా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవనిచ్చి 1 నిమిషం పాటు ఇలా మిక్స్ చేసుకుంటే ఫ్రై అయిపోతాయి. ఇంకా టమోటా రెడీగా కట్ చేసి ఉంచుకోవాలి. ఒక టమోటా కమ్మలేకపోతున్నాం కదా, మా ఊర్లో అయితే 140 రూపీస్ కేజీ వచ్చి, మీ ఊర్లో ఎంత ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టమోటా అయితే బంగారం ధరతో సమానంగా ఉంది. టమోటా వేయాలన్నా భయం వేస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తగినంత కారం, పచ్చిమిర్చి వేసాం కదా చూసుకొని వేసుకోండి. కొంచెం ధనియా పౌడర్, మసాలాలు పడిన వాళ్ళు కొంచెం తగ్గించుకొని నేను కొంచెం వేస్తాను. గరం మసాలా, బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా వేసుకోండి. జీరా పౌడర్ అయితే ఎక్కువ వేసుకున్నా ఓకేనే. తగినంత ఉప్పు, ఒక్క కరివేపాకు రెమ్మ అండ్ కొత్తిమీర కొంచెం వేసుకొని మిగతా ఉంచుకోండి. పుదీనా ఉంటే వేసుకోండి. నాకు నచ్చదు అందుకోసమని పుదీనా వేయలేదు. ఇంకా ఇందులో పెరుగు వేసుకోవాలి. ఒక చిన్న కప్ అంతా పెరుగు అనేది వేసుకోవాలి. నేను టేబుల్ స్పూన్స్తో వేస్తున్నాను. ఒక 5 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. పెరుగు బట్టే మనకు మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ. మనం చిట్టి ముత్యాల బియ్యం ఒక పావు గంట ముందు నానబెట్టుకున్నాం కదా, వాటర్ వేసి 2 గ్లాసెస్ వాటర్, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటరు. ఆ వాటర్ తోటి బియ్యం అనేది వేసేసేయాలి. సండే స్పెషల్గా ఇలా చేసుకుంటే ఇంట్లోకి చుట్టాలు వచ్చేటప్పుడు అండ్ బ్యాచిలర్స్ కూడా భలే ఉంటుంది. చేసుకొని ట్రై చేయండి ఒక్కసారి. చూసారుగా ఫ్రెండ్స్, ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాము. సరిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఉడకనిద్దామన్నమాట. మూత పెట్టకూడదు. లాస్ట్ కొంచెం వాటర్ ఉంటుంది అనగా అప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టకూడదు, మీకు చూపిస్తాను. సో ఇంక ఇలానే ఉడకనివ్వాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఉండేటప్పుడు మనం ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ పాటు ఇలానే ఉంచేద్దాం. మూత పెట్టేసేయండి, సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీస్తే ఇంకా వాటర్ కిందన ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫిషెస్ అనేవి దీనిపైన వేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని చిట్టి ముత్యాలు ఫిష్ పులావ్ చాలా బాగుంటుంది. అండ్ ఇదేంటంటే రైస్ కొంచెం బంకగా ఉంటాయి అన్నమాట. సో మీకు ఉడకనే విధంగా కనిపిస్తూ ఉంటాయి, అదేం కాదు, ఉడికిపోతాయి. ఇప్పుడు లైట్గా లెమన్ జ్యూస్ పైన వేసుకోండి, రైస్ పైన. ఇంకా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఇలానే ఉంచేద్దాం. అంటే 2 మినిట్స్ అంటే అది 2 మినిట్స్ అవ్వచ్చు, 3 మినిట్స్ అవ్వచ్చు. మనకి ఆ వాటర్ అంతా మొత్తం కూడా కుక్ అయిపోవాలి రైస్. ఇంకా మూత పెట్టేసుకొని ఇలానే ఉంచేద్దాము. మనకి ఉడుకుతూనే సౌండ్ అనేది వస్తుంది. సో అది ఆగిపోయిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు. మన
చిట్టి ముత్యాల ఫిష్ పులావ్ రెడీ అయింది ఫ్రెండ్స్. సో ఇంకొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామా వేడి వేడిగా. అండ్ చాలా యమ్మీగా ఇలా బిర్యానీ తింటే ఉంటుంది ఫ్రెండ్స్. అబ్బాబ్బాబ్బా ఏముంటుందంటే అలా ఉంటుందన్నమాట. సో ఇంకా చూడండి ఇలా జల్జల్లం కొంచెం ముద్దగా ఉంటుందన్నమాట ఈ చిట్టి ముత్యాలు. తినేటప్పుడు అలా ఏం ఉండదు. ఫిషెస్ని కొంచెం జరుపుకొని మనం బిర్యానీ ఫస్ట్ తీసుకొని ఫిషెస్ని పైన పెట్టుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, మన చిట్టి ముత్యాల ఫిష్ పులావ్ రెడీ అయింది. సండే స్పెషల్ చిట్టి ముత్యాల ఫిష్ పులావ్ చాలా సూపర్గా ప్రిపేర్ అయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి కంపల్సరీగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. మోర్ వీడియోస్.